హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యాథ్స్కి సంబంధించిన 25/25 ఎలా స్కోర్ చేయాలని చెప్తున్నాను. దానికి మనకి 25 డేస్ అనేది సరిపోతాయండి మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే. ఫస్ట్లీ మనం వీక్ 1 ఏం చేయాలంటే ముందు మనం ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి కదా. ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే టేబుల్స్ చదవాలి. ఏంట్రా ఇది టేబుల్స్ చదవమని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెక్ చేసుకోండి. 19/7 ఎంత మనం అవుతున్నామా, 18/8 79 అంటే మనం ఆగుతున్నాం. అంటే ఖచ్చితంగా మనం టేబుల్స్ అనేది నేర్చుకుంటే మనకు అనేది ఏంటంటే కొంచెం బెనిఫిట్ అనేది అవుతుంది. ఇప్పుడు 19/7 అన్నట్టు మనం ఆగుతున్నాం. అదే ఒకవేళ తెలిసిపోయి ఉంటే డైరెక్ట్గా మనం అన్నది వేసేస్తాం, టైం అనేది సేవ్ అవుతుంది కదా. అదేవిధంగా స్క్వేర్స్ అన్నది మీరు 1 to 20 నేర్చుకోండి. 1 to 20 అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా క్యూబ్స్ కూడా ఒక 1 to 10 అయితే నేర్చుకోండి. తర్వాత మనం చేయాల్సిన సెకండ్ పని ఏంటంటే బాడ్మాస్ అండ్ సింప్లిఫికేషన్, తర్వాత డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, తర్వాత మనం పర్సంటేజెస్ అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ రేషియో అండ్ ప్రొపోర్షన్ అనేది చేయాలి. ఇవన్నీ కూడా మనం బేసిక్ కాన్సెప్ట్స్. ఇవన్నీ కూడా మనకి ఫౌండేషన్ అనేది బిల్డ్ చేస్తాయి. ఓకేనా? ఓకే, అయితే మనం ఇప్పుడు వీక్ 2కి వచ్చేస్తాం. వీక్ 2 ఏంటంటే అడ్వాన్స్డ్, అంటే కొంచెం ఫార్ములాస్ అవన్నిటితో చేయాల్సి ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ క్రిస్టన్స్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఏజ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. కాబట్టి మీరు ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకుంటే మీకు అనేది కొంచెం ఈజీగా అవుతుంది. కాబట్టి మన ఒక టార్గెట్ ఎలా ఉండాలంటే వీక్ ఫర్ ఎగ్జాంపుల్ వీక్ 2 ఉందనుకో, వీక్ 2 కంప్లీట్ అంటే మండే టు మీరు మళ్ళీ ఎగ్జాక్ట్ మండే వచ్చేలోకి చెక్ చేసుకోండి. నేను అన్నది మొత్తం వీక్లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ చేశాను లేదా, నా బెస్ట్ నేను ఇచ్చానా లేదా అనేది మీరు అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు నిజంగా చేస్తే ఖచ్చితంగా మీకు అన్నది అందరికన్నా మంచి స్కోర్ అయితే వస్తుంది. ఓకేనా? ఇంకా అందరికీ తెలిసిందే. వీక్ 3 అనేది ఏంటంటే ఇంకొంచెం కష్టం. అంటే ఇప్పుడు మనకి బేసిక్స్ మరియు కొంచెం అడ్వాన్స్డ్ అనేవి వచ్చేస్తాయి. ఇవి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వీటిని చేయడం అనేది మనకు కొంచెం ఈజీగా అవుతుంది. ఏంటంటే మెన్సురేషన్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అండ్ ఆల్జీబ్రా అండ్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నిటిని మనం కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనకి 25/25 రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కావాల్సి అయితే ఒకసారి చెక్ చేసుకొని మనం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అయితే కవర్ చేసాం. ఓకే, ఇప్పుడు చదవడం ఒకటే కాదు కదా, మనం చేయాల్సింది ఏంటి అన్నిటికన్నా ముందు రివిజన్. చాలామంది చదువుతున్నాం కానీ రివిజన్ చేయలేక చాలామందికి సెలక్షన్ అయితే అవ్వట్లేదు. కావాల్సి వస్తే మీరే చూడండి, మనం చాలా వరకు చదువుతున్నాం, మనం రివైజ్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుంది, మనం మర్చిపోతున్నాం. కాబట్టి మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ చదవాల్సి వస్తుంది. కాబట్టి రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఏం చేయాలంటే రివైజ్ మొత్తం మన ఫార్ములాస్ లైక్ రేషియో అండ్ ప్రొపోర్షన్ నుంచి, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవంటి నుంచి నేర్చుకుంటాం. తర్వాత టేబుల్స్, ట్రిక్స్. టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీరు మాత్రం అస్సలు చేయకండి, అంటే చిన్నపిల్లలని ఫీల్ అవ్వకండి. టేబుల్స్ నేర్చుకోవడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. మనం ఏంటంటే 90 మినిట్స్లోనే మనం 90 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలనుకుంటేనే 1 minute. బట్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 100 క్వశ్చన్స్ అంటే మీరు లెస్ దెన్ 1 minute అయితే ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలి. 1 minute లెస్ దెన్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు టేబుల్స్ ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు టైం అనేది సేవ్ అవుతుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. తర్వాత ఏం చేయాలంటే మనం అంతా నేర్చుకోవడమే కాదు కదా, మన టార్గెట్ ఏంటి, మనం అన్నది లెస్ దెన్ 1 minute. అంటే అట్లీస్ట్ మన 100 క్వశ్చన్స్లో ఉంటాయి. 100 క్వశ్చన్స్లో మ్యాథ్స్ అనేది 25 క్వశ్చన్స్. 25 క్వశ్చన్స్ని మనం ఈజీగా 25 minutes చేయాలి అంటే మనకు ఖచ్చితంగా అనేది మనకు తెలియాలి కదా, ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అవన్నీ మనకు తెలియాలి అంటే మనం మాక్ టెస్టులు రాయాలన్నమాట. ఓకే, మాక్ టెస్టులు కూడా రాసాము నువ్వు చెప్పినట్టే. ఇప్పుడు ఏం చేయాలని అంటారు. అయితే మాక్ టెస్టులు రాసినప్పుడు ఏమంటే మనకి రాసిన మనకి 25/25 అయితే రావు కదా. ఖచ్చితంగా మనం ఏ ఒక్క మిస్టేక్స్ అనేది ఫామ్లో తప్పు రాయడం సంథింగ్ ఏదో చేస్తాం. ఆ ఒక మిస్టేక్స్ మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేయరు. గిలే ఏదో అయింది నెక్స్ట్ చూసుకుందాం అనుకుంటారు. ఒక మిస్టేక్స్ మనం యాక్సెప్ట్ చేసి అంటే ఏ ఒక్క చాప్టర్ నుంచి మనకు పోయే దాని మీద ఫోకస్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకు కొన్ని మార్క్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. అయితే అన్నిటికన్నా టాపర్స్ యొక్క సీక్రెట్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఒక ఛానల్ అనేది విజిట్ చేశారంటే ఖచ్చితంగా నా నుంచి మీరు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారని నేను చెప్తున్నాను. అయితే ఫస్ట్లీ ఇవన్నీ కూడా మాకు చాలామంది యాస్పిరెంట్స్ నాకు ఫ్రెండ్స్ క్రాక్ చేశారు. వాళ్ళందరి దగ్గర కూడా నేను తీసుకున్న ఒక ఇన్పుట్స్ అనమాట. అయితే ఫస్ట్లీ
రివైజ్ ఫార్ములాస్ డైలీ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యాథ్స్‌తో ఉన్న ఇబ్బంది ఏంటంటే మనకి ఫార్ములాస్ మర్చిపోతాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ అన్నది రివైజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పేపర్ ఒక డిమాండ్, ఏం చదివితే బెటర్, ఏ ఒక్క మోడల్స్ చేయాలని బాగా తెలుసుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళ ఒక టార్గెట్ ఏంటంటే మనం చదవడం వల్ల అయితే సరిపోదు కదా, మనం అన్నది ఏంటి ఇంప్లిమెంట్ చేయడం అన్నది నేర్చుకుంటున్నారు. 25 క్వశ్చన్స్లో వాళ్ళు 25 మినిట్స్లో చేయడానికి చేస్తారు. ఇది ఎలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్నింగ్ కాంపిటీషన్ ఉందనుకోండి, మనం రన్నింగ్ చూసిన వెంటనే మాత్రం మనం పరిగెట్టేస్తాం అనుకుంటాం. బట్ ఇచ్చిన టైంలో కల్లా పరిగెట్టాలి అంటే ఏంటి చేయాలి, మనం ఫాస్ట్గా ప్రాక్టీస్ చేస్తేనే కదా మనకు వస్తుంది అది. తర్వాత ఏంటంటే గెస్ వర్క్ అనేది అవాయిడ్ చేస్తున్నారు. ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక పర్సన్కి వేరొక పర్సన్కి దీంట్లోనే డిఫరెన్స్ ఏంటంటే పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది. అదే ఒకరికి 100 ర్యాంక్ తెస్తే ఒకరికి 1000 ర్యాంక్ అని తెస్తుంది. గెస్ వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే రాంగ్ పడిపోయింది అనుకోండి 1/3 మార్క్ అనేది పోతుంది. దానివల్ల నాకు మీ యొక్క ర్యాంక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి గెస్ వర్క్ అనేది తగ్గించి మీరు అనేది ఎందుకు అది రైట్ అవుతుంది అనేది రీజన్స్ తెలుసుకోవడం చేయండి. తర్వాత చెప్పినట్టే మాక్ టెస్ట్ ప్లస్ ఎర్రర్ అనాలిసిస్. మాక్ టెస్ట్లు రాయడం వల్ల వాళ్ళు చేసిన తప్పులు అనేది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మాక్ టెస్ట్ రాశారు అనుకోండి, దాన్ని అనేది రాసిన తర్వాత దానికి తప్పులన్నీ కూడా ఎలా రాసాం, ఏంటి తప్పులు చేసాం అవన్నీ కూడా తెలుసుకొని వాటిని తప్పులు చేయకుండా నెక్స్ట్ ఒక మాక్ టెస్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను మీ యొక్క సెలక్షన్ అనేది ఖచ్చితంగా అవుతుంది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే నాకు తెలిసిన ఒక అన్నయ్యలు, చాలామంది ఫ్రెండ్స్ వీళ్ళందరి దగ్గర తీసుకున్న ఇన్పుట్స్. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారు కాబట్టి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేయండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే రీజనింగ్, జనరల్ సైన్స్ కూడా చేస్తాను. అలాగే వేగంగా జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.